ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో పార్వతికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది అత్త భానుమతి. నేను ఈ ఇంటి పెద్దదాన్ని, నా మాట మీరంతా వినాల్సిందే, ముఖ్యంగా నువ్వు వినాల్సిందే అంటూ పార్వతిపై పెత్తనం చేస్తుంది భానుమతి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ప్రణతి పెళ్లి భరత్తోనే జరగాలి, అది కూడా నువ్వే చెయ్యాలి అని భానుమతి శాసిస్తుంది. ఈ మాట వినగానే పార్వతికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరుగుతుందో చూద్దాం. ప్రణతి భరతుల పెళ్లి గురించి అక్షయ్ పాజిటివ్ గా మాట్లాడడం చూసి రాజేంద్ర, అవని అందరూ సర్ప్రైజ్ అవుతారు. అయితే ఇదంతా పార్వతి ఆడిస్తున్న నాటకమని వారు గ్రహించలేకపోతారు. ఇక ఈ రోజు ఎపిసోడ్లో అక్షయ్ మాటలు తలుచుకుని అవని చాలా సంతోషపడిపోతుంది. పాయసం చేసి రాజేంద్రకిస్తుంది. భోజనం చేసిన తర్వాత కాఫీ టీలు ఎందుకమ్మా అని రాజేంద్ర అడుగుతాడు. అయ్యో, ఇది కాఫీ టీ కాదు మామయ్య, పాయసం తీసుకోండి అంటుంది అవని. ఇప్పుడు పాయసం ఏంటి అని రాజేంద్ర అడిగితే, మన కోసం కాదు మామయ్య గారు, ఆయన కోసం చేశాను, తీసుకోండి. ప్రణతి భరతుల గురించి ఆయన ఇంత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారని నేను అస్సలు ఊహించలేదు. అక్కడ అంత గొడవ జరిగిన తర్వాత ప్రణతి భరతులు ఏమవుతుందో ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ పడ్డారు. కాని ఆయన మాటలు విన్న తర్వాత వాళ్లు ధైర్యంగా ఉన్నారు. అందుకే మనల్ని టెన్షన్ పడకుండా చేసిన ఆయన కోసం ఈ పాయసం అని అవని అంటుంది. చాలా మంచి పని చేశావమ్మా, వెళ్లి వాడికిచ్చిరా అని రాజేంద్ర అంటాడు. నేను చాలా సంతోషంగా ఉన్నానండి, ఈ పాయసం తీసుకోండి అని అక్షయ్ చేతికిస్తుంది అవని. మందులతో పాటు డాక్టర్ పాయసం కూడా తినమని చెప్పారా అని అక్షయ్ సెటైర్ వేస్తాడు. డాక్టర్ ఏం చెప్పలేదు అని అవని అంటే, మరి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకో అని అడుగుతాడు. నిన్న మీరు పేయింగ్ గెస్ట్ లా మాట్లాడలేదు, ప్రణతితో బాధ్యత గల ఒక అన్నయ్యలా మాట్లాడారు, నా తమ్ముడికొక శ్రేయోభిలాషిలా మాట్లాడారు, మాతో ఉన్న ఒక పెద్ద మనిషిలా మాట్లాడారు. అందుకే మీకు పాయసం చేసి తీసుకొచ్చాను. పాయసంలో పాలు చక్కెరతో పాటు నా సంతోషం, అభిమానం, ప్రేమ అన్నీ కూడా కలిపాను. పేయింగ్ గెస్ట్ గా వాటికి ఖర్చు కట్టకుండా ఉంటే నేనింకా సంతోషిస్తాను, తినండి అని అవని వెళ్లిపోతుంది. అమ్మకిచ్చిన మాట కోసం నేనిలా చెప్పానని తెలియక చెప్పింది నిజమనుకుంటున్నారు వీళ్లు అని అక్షయ్ మనసులో అనుకుంటాడు. మరోవైపు మొగుడి ఫోటో ముందు నిల్చుని పార్వతి బాధపడుతూ ఉంటుంది. నా మనవడు విభూతి ఒక్కసారే పనిచేస్తుందని చెప్పాడు, లేకపోతే ఈ రోజు కూడా ముఖాన విభూతి పూసుకుని మా ఆయన కోసం జపం చేసుకుని ఉండేదాన్ని అనుకుంటుంది. ఇంతలో భాను అంటూ తాత గెటప్లో కమల్ వస్తాడు. ఏమండి వచ్చేశారా, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నానండి అంటుంది భానుమతి. నేను కూడా నీ గురించే అనుకుంటున్నాను. నిన్ను ఉరేసి చంపుదామా, విషమిచ్చి చంపుదామా, కత్తితో పొడిచి చంపుదామా అనుకుంటున్నానే అంటాడు. మీరు నన్ను చంపడం ఏంటండి, నాతో మీరు జోకులేస్తున్నారు కదా అంటుంది పార్వతి. నీతో నాకు జోకులేమిటే, నిజంగానే నిన్ను చంపుదామనుకుంటున్నాను. ఇదిగో తాడు కూడా తెచ్చాను, విషం కూడా తెచ్చాను, కత్తి కూడా తెచ్చాను అని చూపిస్తాడు. నన్ను చంపుతానంటారేంటండి, నేనేం తప్పు చేశాను, అన్ని మీరు చెప్పినట్లే చేస్తున్నా కదా అని భానుమతి అంటుంది. ఏం చేస్తున్నావే, నేనంటే చచ్చి స్వర్గంలో ఉన్నాను. నా తర్వాత ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వే కదా. ఇంటికి పెద్దదానివయ్యుండి నీ కళ్ల ముందు ఏం జరుగుతున్నా ఏం మాట్లాడవేంటే, నేను చచ్చిపోయినా కూడా నీ మీదున్న ప్రేమను చంపుకోకుండా స్వర్గం నుంచి వస్తున్నానా లేదా? చచ్చిన వాళ్ల ప్రేమే చావనప్పుడు బతికున్న వాళ్ల ప్రేమని బతికించాలా వద్దా? అలాంటప్పుడు మన మనవరాలి ప్రణతి తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఇంట్లో వాళ్ళకి నచ్చజెప్పి నీ కోడలు పార్వతిని కూడా ఒప్పించి వాళ్ల పెళ్లి జరిగేలా చెయ్యాలి కదా మరి అని తాత గెటప్లో ఉన్న కమల్ అంటాడు. మీరన్నది నిజమే కాని మన కోడలు పార్వతి మన కొడుకు రాజేంద్ర మాటే వినడం లేదు. ఇక నేను చెప్తే ఎందుకు వింటుందండి అంటుంది భానుమతి. ఎందుకు వినదే? నువ్వీ ఇంటి పెద్దగా అధికారం చెలాయించకుండా ఏదో సైడ్ క్యారెక్టర్ల సైలెంట్ గా ఉంటున్నావు కాబట్టి ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. నీ పెద్దరికానికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడట్లేదు కాబట్టే నీకు నీ పెద్దరికానికి ఈ ఇంట్లో విలువ లేకుండా పోయిందే. పెద్దరికం అంటే ఎలా ఉండాలి? పెదరాయుడు సినిమాలో రజనీకాంత్లా ఉండాలి, బొబ్బిలి బ్రహ్మణ సినిమాలో కృష్ణరాజులా ఉండాలి. అవునా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ ఇంటి పెద్దగా నువ్వు వాళ్ల పెళ్లి జరిగేలా చెయ్యాలి. నీ పెద్దరికానికున్న అధికారాన్ని చూపించు. నేను చెప్పినట్లు చెయ్యకపోతే ఇదిగో తాడు, విషం, కత్తి, ఈ మూడింట్లో దేంతో చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో అని భయపెడతాడు. వద్దండి, మీరు చెప్పినట్లే చేస్తాను అని భానుమతి అంటుంది. మరోవైపు అవని ఇంటికి పంతులుగారు వస్తారు. ఏంటి పంతులుగారు ఇలా వచ్చారు అని అవని అంటుంది. పంతులుగారిని నేనే రమ్మన్నానమ్మా అని రాజేంద్ర అంటాడు. ఏదైనా పూజా వ్రతం లాంటివేమన్నా చేయించాలనుకుంటున్నారా మామయ్య అని అవని అడుగుతుంది. లేదమ్మా, అలాంటివేం కాదు, ప్రణతి భరతుల పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి పిలిపించాను అని రాజేంద్ర అంటాడు. ఈ మాట అనగానే అక్షయ్ అవాక్కవుతాడు.
నాన్న ఇంత అర్జెంటుగా ప్రణతికి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? భరత్కి ప్రణతిని పోషించగలిగే పొజిషన్ వచ్చాక పెళ్లి చేద్దామని చెప్పే కదా అని అక్షయ్ కంగారు పడతాడు. నువ్వు చెప్పింది నిజమేరా, కాని బాగా ఆలోచించిన తర్వాత ప్రణతి భరత్లకు వెంటనే పెళ్లి చేస్తేనే బావుంటుంది అనిపించింది. అందుకే ముహూర్తాలు పెట్టించడానికి పంతులుగారిని పిలిపించాను. పంతులుగారు మీరు కానివ్వండి. ఇంతలో అదేంటి మామయ్య గారు, ఇంత అర్జెంటుగా వీళ్ళకి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కొద్ది రోజులు ఆగి చేస్తే బావుంటుందని ఆయన కూడా చెప్పారు కదా అని అవని అంటుంది. మా పెళ్లి వెంటనే చేసేయమని మేము అడగడం లేదు కదా నాన్న. అక్షయ్ అన్నయ్య మా పెళ్లి చేస్తానని చెప్పిన తర్వాత కూడా మీరు తొందరపడ్డం ఎందుకు నాన్న అని ప్రణతి అంటుంది. అక్షయ్ చెప్పినట్లుగా భరత్ ఏదో ఓ ఉద్యోగం సంపాదించిన తరువాతే మీ పెళ్లి చేద్దామనుకున్నాను. కాని వెంటనే చెయ్యాలనుకోవడానికి ఓ కారణం ఉంది అని రాజేంద్ర అంటాడు. ఏంటా కారణం అని అక్షయ్ అడుగుతాడు. ప్రణతి ఇలా రామ్మా, నీ బాధని నేను చూడలేకపోతున్నా. నిన్ను చిన్నప్పటినుంచి దగ్గర్నుండి చూసిన వ్యక్తిని. నువ్వు ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తే ఎంత మదన పడిపోయేదానివో. అది పరీక్ష, ఇది జీవిత పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలని ఎంత తపన పడుతున్నావో నేను చూస్తున్నాను. అందుకే నీ మనసు అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ పార్వతి వీళ్ల ప్రేమని అర్థం చేసుకోకుండా తన పంతం నెగ్గాలని పట్టుబట్టింది. తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ప్రణతి భరతుల పెళ్లి జరగకుండా ఏదో ఒకటి చెయ్యాలనుకుంటోంది. అందుకే వీళ్ల పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నాను అని రాజేంద్ర చెప్తాడు. మీరు అమ్మ చేసిన దాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప నేను చెప్పిన దాని గురించి ఆలోచించడం లేదు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని నేను చెప్పాను కదా, మీకు నా మీద కూడా నమ్మకం లేదా? మీరిలా చేయడం ఏం బాలేదు నాన్న అని అక్షయ్ అంటాడు. మీ నాన్నగారు ఆలోచించింది కరెక్టే అక్షయ్. ప్రణతి పెళ్లి విషయంలో మీ అమ్మగారు అంత పట్టుదలగా ఉన్నారంటే ప్రణతికి తాను చూసిన సంబంధం చేయడానికే ప్రయత్నిస్తారామె. ఇష్టం లేని పెళ్లి జరిగితే బాధపడేది నష్టపోయేది మీ చెల్లెలే అని స్వరాజ్యం అంటుంది. నీ చెల్లెలే అని స్వరాజ్యం అంటుంది. అక్కడ అంత పెద్ద గొడవ జరిగిందంటే ప్రణతి భరతులు పెళ్లి చేసుకోవడం మీ అమ్మగారికి అస్సలు ఇష్టం లేదనే అర్థం. మీ అమ్మగారికి ఇష్టం లేదంటే తనకిష్టమైన సంబంధమే చెయ్యాలనుకుంటుంది కదా అక్షయ్ అని దయాకర్ అంటాడు. ఒకరి పంతాలు పట్టింపుల కన్నా ప్రేమించుకున్న వాళ్లు సంతోషంగా ఉండడం ముఖ్యం అని స్వరాజ్యం అంటుంది. అందరూ నాన్ననే సపోర్ట్ చేస్తున్నారంటే ఇప్పుడెవరూ నా మాట వినే పరిస్థితిలో లేరు. ఈ పెళ్లిని ఎలా ఆపాలి? ఇప్పుడెవ్వరూ నా మాట వినే పరిస్థితి లేదు. ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని అక్షయ్ మదన పడుతూ ఉంటాడు. 3 రోజుల్లో మంచి ముహూర్తం ఉందండి. ఆ ముహూర్తం కాకుండా అని పంతులు ఇంకా ఏదో చెప్పబోతున్నారు. ఇంతలో ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు అని అవని మధ్యలో మాట్లాడుతుంది. చూడండి మామయ్య గారు, పెళ్లి అనేది కొంతమంది అభిప్రాయాలు ఆలోచనలతో జరగడం కన్నా అందరి ఇష్టంతో జరిగితేనే బావుంటుంది అని అంటుంది. అది కాదమ్మా అవని అని స్వరాజ్యం మధ్యలో వస్తే, పిన్ని ప్రణతి భరతుల పెళ్లి గురించి మీరు మీ అభిప్రాయాలు చెప్పారు. నా అభిప్రాయం ఏంటో కూడా ఓసారి వినండి అంటుంది. ఇప్పుడు మనస్పర్ధల కారణంగానో అనుమానం కారణంగానో నాకు నా భర్తకి మధ్య దూరం పెరిగింది. మీరు అత్తయ్యగారు కూడా కలిసి ఉండట్లేదు. ప్రణతి కూడా తన అమ్మ అన్నయ్య దగ్గర లేకుండా నా దగ్గర ఉంటోంది. ఇలాంటి టైంలో అత్తయ్యగారికి ఇష్టం లేకుండా ఆవిడికి చెప్పకుండా ఈ పెళ్లి చేస్తే మనందరి మధ్య ఉన్న దూరాలు ఇంకాస్త పెరుగుతాయి. ఇంకా పెరిగిపోతాయి మామయ్య గారు. అత్తయ్యగారికి ఇష్టం లేని పెళ్లి జరిగితే మనమంతా మళ్లీ కలిసుండే పరిస్థితి రాకపోవచ్చు కూడా. అందుకే ప్రణతి భరతుల పెళ్లి అందరి ఇష్టంతో జరిగే విధంగా నేను ప్రయత్నిస్తాను. అంతవరకు ఈ ముహూర్తాలు ఏం వద్దు మామయ్య గారు. దయచేసి నా మాట వినండి ప్లీజ్. పంతులు గారు, మామయ్య గారి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. మేమంతా ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్లీ కబురు పంపుతాను. ప్రస్తుతానికి మీరు బయలుదేరండి అని అవని పంతుల్ని పంపించేస్తుంది. అందరూ బావుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటావు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళందరూ నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. నీ మంచిని గుర్తించే రోజు త్వరలోనే రావాలని కోరుకోవడం తప్ప నేనేం చెయ్యలేనమ్మా అని రాజేంద్ర అంటాడు. హమ్మయ్యా, నేనాపలేకపోయినా అవని కారణంగా ఆగింది అని అక్షయ్ ఊపిరి పీల్చుకుంటాడు. మరోవైపు హాల్లో కాలుమీద కాలేసు కూర్చుని ఉంటుంది పార్వతి. ఒసై పార్వతి, పిలుస్తుంటే వినబడట్లేదా అంటూ భానుమతి అరుస్తుంది. దీంతో అందరూ వస్తారు. ఏంటత్తయ్యా అని పార్వతి అడుగుతుంది. ఈ ఇంట్లో నేనెవర్ని అని అడుగుతున్నాను అని భానుమతి అంటుంది. అలా అడుగుతున్నారేంటత్తయ్యా, మీరు నాకు అత్తయ్య కదా అంటుంది పార్వతి. నువ్వు నాకు అమ్మమ్మ అవుతావు అని పల్లవి అంటుంది. నువ్వు మాకు నానమ్మవవుతావు అని కమల్ అంటాడు. నీకు అత్తయ్యని, వీళ్లకు అమ్మమ్మని, వాళ్ళకి నానమ్మని అంటే నేను మీ అందరికంటే పెద్దదాన్ననే కదా అర్థం. కాబట్టి మీరు నా మాటకి విలువనివ్వాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా మనవరాలు ప్రణతిని భరత్కిచ్చి నువ్వే పెళ్లి చెయ్యాలి. ఇది నా నిర్ణయం మాత్రమే కాదు, ఇదే నా శాసనం అని భానుమతి అంటుంది. ఈ మాట వినగానే అందరూ అవాక్కైపోతారు.
ఏ ముసల్దానా, నీ ఇష్టానికి మాట్లాడుతున్నావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా అని పల్లవి ఫైర్ అవుతుంది. పిచ్చిగిచ్చి అన్నావంటే పళ్ళు రాలగొడతాను అని భానుమతి రివర్స్ అవుతుంది. ఓసే పార్వతి, నేను చెప్పింది నీకు అర్థమైందా అని భానుమతి అంటుంది. మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి, నా కూతుర్ని ఆ అవని తమ్ముడికిచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు అని పార్వతి అంటుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇదేనా నువ్వు నా పెద్దరికానికి నా మాటకిచ్చే విలువ? నేను నీకు అత్తని, నేను చెప్పినట్లు నువ్వు వినాలి, విని తీరాల్సిందే అని భానుమతి అంటుంది. ఆఖరుకు నానమ్మ కూడా వాళ్ళిద్దరికి పెళ్లి జరగాలని కోరుకుంటోంది. ప్రణతి భరత్కి పెళ్లి చేసేయొచ్చు కదమ్మా అని కమల్ అంటాడు. నానమ్మ ఈ ఇంటికి పెద్దవాళ్లన్నీ ఆలోచించి చెప్తారు కదా, నానమ్మ చెప్పినట్లు నువ్వు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోమ్మా అంటాడు శ్రీకర్. అత్తయ్య, మీరు ఈ ఇంటికి పెద్దగా, నాకు అత్తగా మీరేం చెప్పినా వింటాను. కానీ నా కూతురు పెళ్లి విషయంలో మీరే కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా కూడా ఎవ్వరి మాట వినను. నేను చూసిన సంబంధాన్నే నా కూతురికి చేస్తాను. మీరు నా కూతురు పెళ్లి గురించి ఇంత సీరియస్ గా చెప్తున్నారంటే ఆ అవని నాకు చెప్పి ఒప్పించమని మీకు నూరిపోసిందా అని పార్వతి అడుగుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం.